శుభోదయం. ఈ వీడియోలో తేనె తీసుకోవడం వల్ల ప్రతిరోజు కలిగే ఫలితాల గురించి తెలుసుకుందాం. ఉదయాన్నే లేవగానే గోరువెచ్చని నీళ్ళలో ఒక చెంచాడు తేనె కలిపి తీసుకుంటే స్థూలకాయ, ముఖ్యంగా మనిషికి ఊబకాయం ఏర్పడుతుంది కదా, అది తగ్గిపోతుంది. అది రెగ్యులర్గా తీసుకోవాలి కొంతకాలం. అయితే ప్యూర్ తేనె అవసరం ఉంటుంది. రాత్రి పడుకునే ముందు తేనె కలిపి పాలలో తేనె కలుపుకొని సేవిస్తే బరువు తగ్గడానికి కూడా చాలా అవుతుంది. అరకప్పు పాలలో ఒక అర చెంచా తేనె సంభోగనంతరం కలిపి వీరవిధి నీరసంగా ఉన్నప్పుడు రసం తాగే మంచి ఉత్సాహము పెరుగుతుంది. ఒక చెంచాడు 2-3 ముల్లంగిల రసాన్ని తయారు చేసుకుని 2 లేదా 3 స్పూన్ల తేనె కలిపి రాత్రి పడుకునే ముందు సేవిస్తే మన కడుపుకు సంబంధించి అన్ని సమస్యలు తొలగుతాయి. అమీబియాసిస్ లాంటివి తగ్గుతాయి. టానిక్లా పనిచేస్తుంది. అలాగే తులసి దళాలు నీటిలో వేసి కరిగించి చల్లార్చి వడపోసి తేనె కలిపి సేవిస్తే, ముఖ్యంగా చెక్కలో శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతుంటారు. ముక్కులు బ్లాక్ అవుతుంటాయి, ఈ చేస్తుంటుంది. ఇలాంటి వారు ఈ తులసి దళాలను కొంత నీళ్ళలో కరిగించి అది కొంత తేనె వేసుకొని రోజుకు 2-3 సార్లు వేస్తే దానివల్ల మీకు ఈ శ్వాస సంబంధమైన ఏంటి సమస్యలు తగ్గుతాయి. ఇకపోతే గ్లాసు బల్లి నీటిలో ఒక చెంచా తేనె రాత్రిపూట సేవిస్తే విరోచనం మంచిది. 1 స్పూన్ ఇంగువాష్టకం చూర్ణం కలిపి సేవిస్తే తేనెలో ఉదర సంబంధ వ్యాధులు తగ్గుతాయి. ఉదయాన్నే పెరుగు తేనె కలిపి తింటే లేదా 5 బాదాంలు రాత్రి నీటిలో నానబెట్టి తేనెతో కలిపి తిన్నా కూడా పిల్లలకు, పెద్దలకు ముఖ్యంగా తెలివితేటలు పెరుగుతాయి. ముఖ్యంగా ఎవరైతే ఆటిజం ఉంటుందో, పిల్లలు తెలివితేటలు లేకుండా ఉంటారో, మందబుద్ధులు ఉంటారో, వారికి తప్పకుండా తల్లిదండ్రులు ఉదయమే పెరుగులో తేనె కలిపి అలా రాత్రిన పెట్టిన బాదాంను నీళ్ళలో నానబెట్టి 4-5 వాటి పొడిగా వేసి అందులో కలిపి చేత తినిపిస్తే తప్పకుండా వారికి జ్ఞాపకశక్తి పెరుగుతుంది, యాక్టివ్ అవుతారు, వాళ్ళ బుర్రలు చక్కగా పనిచేస్తాయి. శుభమస్తు.